చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే ఇట్టే గుర్తొచ్చే పేరు కొండ విశ్వేశ్వరరెడ్డి. దానికి కొండ విశ్వేశ్వరరెడ్డికి పూర్వం చేవెళ్ళ నియోజకవర్గానికి పెద్దగా ఉనికి అస్తిత్వం ఉన్న పరిస్థితి లేదు. చేవెళ్ళ నియోజకవర్గానికి ఎప్పుడైతే పార్లమెంట్ నియోజకవర్గానికి కొండ విశ్వేశ్వరరెడ్డి వచ్చారో అది చేవెళ్ళ అంటే ఒక కొంత బ్రాండ్గా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఉన్నతమైన సంబంధాలు, ఒక మాటలో చెప్పాలంటే పార్టీలకు అతీతంగా అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, మిగతా ఏ జాతీయ పార్టీలు కావచ్చు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలలో కూడా పేరున్న వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి. అందుకే రాజకీయాలకు అతీతంగా అక్కడ ఆయనను గెలిపించుకోవడం అనేది మొదటి నుంచి అక్కడ వస్తున్నటువంటి సాంప్రదాయం. నిజానికి రైట్ మ్యాన్ రాంగ్ పార్టీగా చాలామంది ఇటు లెఫ్ట్ గ్రూప్ కానీ లేకపోతే కొంత రైట్ వింగ్లో కొంత బీజేపీయేతర వర్గాలు కూడా ఆయనకు ఆ పేరుతో పిలుస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉంది. ఎందుకంటే చేవెళ్ళ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గటువంటి బీజేపీకి పరిస్థితులు ఏం లేకపోయినప్పటికీ కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి బ్రాండ్ పైనే చేవెళ్ళలో బీజేపీ నెట్టుకొచ్చే పరిస్థితి మాత్రం అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉంది. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా చేవెళ్ళలో రాజకీయ ముఖచిత్రం మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి అక్కడ మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులపై కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ అక్కడ చేవెళ్ళ నియోజకవర్గంలో కొండ విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి మాత్రం కొంత సాఫ్ట్ కార్నర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ కూడా కేవలం కొండంత అండతో అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అక్కడ రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి, ఒక అరుదైనటువంటి రాజకీయ సన్నివేశం ముఖ్యంగా చేవెళ్ళ పార్లమెంట్లో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కొండ విశ్వేశ్వరరెడ్డి అక్కడ గెలుపు అనేది పెద్ద విషయమే కాదు అన్నది మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను పడితే మనకు అవగతమవుతున్న పరిస్థితి అయితే ఉన్నది. కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుపు అక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుపు అవుతుంది తప్ప బీజేపీ గెలుపు ఎంతమాత్రం కాదని చెప్పి రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనకు పార్టీలకు అతీతమైనటువంటి ఇమేజ్. అందుకే మరోమారు చెప్తున్నాం, రైట్ మ్యాన్ రాంగ్ పార్టీ అనేది కొండ విశ్వేశ్వరరెడ్డి గారి విషయంలో చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఒక అరుదైనటువంటి సన్నివేశం. ఎందుకంటే కరోనా కాలంలో చూసుకున్నా, అక్కడ అంతకుముందు చూసుకున్నా కూడా అక్కడ ఆయన సేవలు అనేది చాలా విస్తృతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఆయన విస్తృతమైనటువంటి సేవలు అందిస్తూ ముఖ్యంగా మహిళల విద్యార్థులకు సంబంధించినటువంటి మరుగుదొడ్ల విషయంలో ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం తదితర సేవారంగంలో మాత్రం చాలా అందవేసిన చేయి కొండ విశ్వేశ్వరరెడ్డిదని మనం చెప్పుకోవచ్చు. అందుకే పార్టీలకు అతీతంగా ఆయనకు అక్కడ మద్దతు లభిస్తున్న ఒక అరుదైన సన్నివేశాన్ని మనం చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చేవెళ్ళ నియోజకవర్గంలో ఉంది. బయట జోరుగా చర్చ జరుగుతున్నట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడితే మాత్రం మోడీ క్యాబినెట్లో ఖచ్చితంగా విశ్వేశ్వరరెడ్డికి చోటు దక్కుతుందని చెప్పి ఆశాభావంతో కూడా ఆయన నియోజకవర్గంలోని ప్రజలు పార్టీలకు అతీతంగా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే కొంత చేవెళ్ళ అనేది కొంత మిక్స్డ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక వేవ్ ఉన్నప్పటికీ కూడా చేవెళ్ళలో మాత్రం ఆ వేవ్ని ఎదుర్కొని విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడా గెలవడా అని సమీప భవిష్యత్తులో తేలనుంది.